పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథునియందు సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ ఈరోజు పెంతుకొస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. అనగా పవిత్రాత్మ మహోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. అది మాత్రమే కాదు, తిరుసభ యొక్క జన్మదినాన్ని కూడా ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ దినము మనము పవిత్రాత్మ ఎక్కడ నుండి ప్రారంభమైనది గమనించుకుంటే, సృష్టికి పూర్వమే మనం గమనించుకుంటూ ఉన్నాం. శూన్యము నుంచి తారాడుచు ఉన్నటువంటి నీటిపైన ఉండి సమస్త ప్రకృతిని ఆయన సృజించి ఉన్నాడు. అందమైనటువంటి జీవరాశులను ఆయన కలుగు చేసి ఉన్నాడు. మరి అట్టి జీవరాశులలో మానవునికి తన స్వయాన ఊపిరి ఊది తన ఆత్మను నింపడం మనం గమనించుకుంటూ ఉన్నాం. అనగా దేవుడు ప్రారంభములోనే తన ఆత్మను మనిషికి దయచేశాడు. కానీ ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తూ ఉంటే ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు, నా ఆత్మ మనుషుల యందు శాశ్వతంగా నిలవదు అని. అనగా దేవుని ఆత్మ శాశ్వతంగా లేకుండా పోతూ ఉంది. దాని గల కారణములు మనిషి పాపంలో చేయడము, పొరపాట్లు చేయడం. అనగా ఆనాటి నుండి ఈనాటి వరకు మనం గమనించుకున్నట్లయితే పాత నిబంధన మొత్తము కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళుతూ ఉన్నాడు. అదిను ప్రత్యేకముగా ఎన్నుకోబడి పిలబడిన వారి చెంతకు మాత్రమే వస్తాం మనం గమనించుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చు వెళ్ళు దేవుడు కాదు. ఎందుకనగా ఆ దేవాతి దేవుడు యావేలు ప్రవక్త ద్వారాగాన, ఎజెకియేలు ప్రవక్త ద్వారాగాన, స్వయాన మన రక్షకుని యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నా ఆత్మను ఎల్లరిపైనకు కురిపిస్తాను అని, నా ఆత్మని హృదయంలో ఉంచుతాను అని ప్రభు స్వయంగా సెలవిస్తూ ఉన్నారు. తన ఆత్మను శాశ్వతంగా మనతో ఉండులాగా చేస్తాను అని. మరి అట్టి విధము నెరవేర్చడం కోసమై మనకి నూతన నిబంధనలలో స్త్రీని సృష్టిగా మలచుకొని దేవాతి దేవుడు ఆ తల్లి మరియమ్మ పైకి ఆత్మరూపేణ మనం రావడం గమనించుకున్నాం. క్రీస్తు జన్మిస్తూ ఉన్నాడు. మరి కొలస్సీయులకు రాసిన లేఖలు మనం చూసుకుంటూ ఉన్నాం. సృష్టిలో క్రీస్తు ప్రథముడుగా జన్మించినాడు అని, ప్రథమ కుమారుడు అని పునీత పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. అనగా పరిశుద్ధాత్మకు మరొక నూతన జన్మనివ్వడానికి మనందరి కోసమై ప్రభువు జన్మించి ఉన్నారు. ఆయన పరిపూర్ణాత్మ సంపూర్ణముగా ఉన్నది, పరిశుద్ధాత్మ పరిపూర్ణముగా ఆయన పైన ఉన్నది అని మనం గమనించుకుంటూ ఉన్నాం. మరి అట్టి పరిశుద్ధాత్మను మనకు వసగడానికి క్రీస్తు ప్రభువు తన యొక్క తండ్రి చెంతకు మోక్షారోహణం అవడం మనం గమనించుకున్నాం. మరి అట్టి యొక్క పరిశుద్ధాత్మ మన పైకి రావాలి అంటే ప్రభు తన శిష్యులకు సెలవిస్తూ ఉన్నారు, తన ఊపిరిని ఊది పరిశుద్ధాత్మను పొందుకొనండి అని. మరి ఈరోజు ఆ దేవాతి దేవుడు శిష్యులందరూ కూడా ఒక చోట ఉండగా తన ఆత్మను కురిపిస్తూ ఉన్నాడు. మరి ఒక చోట ఉండి ఏమి చేస్తూ ఉన్నారు అంటే, వారందరూ కూడా గుమ్మిగూడి ప్రార్థిస్తున్నారు అని అపోస్తల కార్యాలలో 1వ అధ్యాయం మనం గమనించుకుంటూ ఉన్నాం. అనగా గుమ్ముగూడి సంఘముగా ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించుకున్నాడు. అగ్ని జ్వాలల నాలుకలు అంటే వారిపైకి దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు ప్రభువు శిరస్సు అయి ఆయన పరిపూర్ణ పరిశుద్ధాత్మ కలవాడై ఉండటం వలన, అదే విధముగా ఆయన యొక్క దేహములో భాగములైన మనందరము కూడా అట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని ఆ దేవాతి దేవుడు నిర్ణయించుకొని ఉన్నాడు. మరి అదే విధముగా ఆ పరిశుద్ధాత్మ నిలబెట్టుకోవాలి అంటే, ఆ పరిశుద్ధ ఆత్మ ప్రకారము జీవించాలి అంటే ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ప్రభు యొక్క నామమును, ప్రభు యొక్క కార్యముల ఎడల ఆయన నామాన్ని గౌరవపరచాలి, మహిమపరచాలి. ఏ విధముగా క్రీస్తు తన తండ్రిని మహిమపరిచాడు ఆయన మరణములు, పునరుత్థానములు, మోక్షారోహణములు, అదే విధముగా మన యొక్క జీవిత కాలములు మన సత్క్రియల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపైకి దిగి వచ్చినప్పుడు శిష్యులకు సంపూర్ణ సత్యమును వివరించాడు. ఆ సత్యం ఏమిటి అంటే, పాపమును గురించియు, నీతిని గురించియు, తీర్పుని గురించి ఆయన వివరించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, ఈ మూడింటి గురించి సత్యమును గ్రహించుకోవాలి అంటే క్రీస్తు యొక్క దేహములు అవయములుగా జీవించాలి. మరి క్రీస్తుని యొక్క దేహముల అవయములుగా మనము ఏ రోజైతే జ్ఞానస్థానాన్ని పొందుకున్నామో, ఏ రోజైతే భద్రమైన అభ్యంగాన్ని పొందుకున్నామో, ఆ రోజే దేవాతి దేవుడు మనకు ఆ పరిశుద్ధాత్మను వసకి ఉన్నాడు. అనగా క్రీస్తులో భాగములుగా మనం ఉన్నాం. మరి ఈరోజు మనందరి హృదయాలను పరిశీలించుకోవాలి. నేను ఆత్మ ప్రకారము జీవిస్తూ ఉన్నానా, ఆత్మ చూపించిన మార్గంలో నడుచుకుంటూ ఉన్నానా, లేకపోతే ఈ లోకపరమైన వాంఛనలో జీవిస్తూ ఉన్నానా అని.
ఆత్మపరంగా జీవిస్తే నీవు నేను అందరము కూడా దేవుని యొక్క చిత్తము నెరవేరుస్తూ ఉంటాం. ఆ ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ప్రమాణం చేస్తూ ఉన్నాడు మనందరికీ. ఆయన ఎచ్చట ఉన్నాడో అచ్చటకి మనల్ని కూడా తీసుకువెళ్తాను అని. అట్టి స్థలమునకు మనందరం వెళ్ళాలి అని ఈ పరిశుద్ధ మహోత్సవ దినం రోజున దేవాతి దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపి మనము క్రీస్తుని యొక్క అనుచరుల్లాగా, క్రీస్తుని శిష్యుల వలె, క్రీస్తుని యొక్క దేహములో అవయములాగా కలిసి ఉండాలి అని, క్రీస్తు యొక్క కలిసి సాక్ష్యం ఇవ్వాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ దేవాదేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.